జగన్ వచ్చినప్పుడు అంత విధ్వంసం జరిగింది. నేనొచ్చాక అసలు రైతులు పండగ చేసుకుంటున్నారు, గంతులేస్తున్నారని చంద్రబాబు గారు పదే పదే చెప్పుకొస్తున్నారు. ఎక్కడికి వెళ్ళినా సభల్లో మాట్లాడుకొస్తున్నది. జగన్ విధ్వంసం చేస్తే వ్యవసాయాన్ని, రైతులు నేను బాగు చేశాను. కానీ తెలుగుదేశం అనుకూల మీడియానే రాసుకొచ్చేది. క్వింటాల్ 5,000కి ఇస్తారా, 6,000కి ఇస్తారా? గ్రామాల్లో ప్రతి రైతులతో వ్యాపారుల బేరాలు, సీసీఐ కేంద్రాల్లో తేమ ఉంది, రంగు మారిందంటూ సతాయింపులు, చేసేది లేక ప్రైవేట్‌గానే నష్టానికి అమ్మకం. పలు గ్రామాల్లో తొలితీత తర్వాత దున్నేస్తున్నటువంటి వైనం. అరటి రైతుకి కష్టమే, పత్తి రైతుకి కష్టమే, మిర్చి రైతుకి కష్టమే, టమోటా రైతుకి కష్టమే, మినుము రైతుకి కష్టమే, పెసర రైతుకి కష్టమే, మొక్కజొన్న రైతుకి కష్టమే, మామిడి రైతుకి బాధే. ఇంకా ఎవరు ప్రయోజనం, ఎవరు సంతోషంతో ఉన్నారు? ధనవంతులైన రైతులకి ఏమన్నా సంతోషం ఉండటానికి పోనీ వాళ్ళకేమన్నా డబ్బులు ఎక్స్‌ట్రా ఇస్తున్నారా? లేదు. కాకపోతే వాళ్ళకి ఈ ఏవైతే ఉపాధి హామీ పథకంలో కూలీలనేమన్నా అరేంజ్ చేస్తున్నారా? వాళ్ళకేమన్నా? లేదంటే వాళ్ళకి ఈ స్ప్రింక్లర్‌లు ఇట్లాంటి ఎత్తిపోతల పథకాలకు దాన్నేమంటారు మన ఆహ్, ఈ ఆహ్, బిందు సేద్యం చేసేటటువంటి ఎక్విప్‌మెంట్ వాటిటికి డబ్బులు కేంద్ర ప్రభుత్వపు సబ్సిడీని రాష్ట్ర ప్రభుత్వం గెలిపిస్తే వస్తాయి. అది జగన్ చేయలేదు. అది చేసి అదే సంతోషం అని భావిస్తున్నారనేది తెలియాలి.